శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయం. సద్గురు సాయి యొక్క గొప్పదనము, ప్రార్థన, ఫలశ్రుతి. శ్రీ సాయి సచ్చరిత్రలోని 52, 53 అధ్యాయములందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను. ఇది ఆఖరి చివరి అధ్యాయము. ఇందు హేమాధిపంతు ఉపసంహార వాక్యములు వ్రాసెను. వీటికతో విశేష సూచికనిచ్చునట్లు వాగ్దానం చేశాను. కానీ ఇది హేమాధిపంతు కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బీవీ దేవు టానావాసి ఉద్యోగమును విరమించుకొనిన మమలతదారు కూర్చొని ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరం. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము. ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవు గారికి పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనపడలేదు. అచ్చడచ్చట చేతి వ్రాతను పోల్చుకుంట కూడా కష్టముగా నుండెను. కానీ అదంతయు ఉన్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చింది. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడింది. సద్గురు సాయి యొక్క గొప్పతనము. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రమమును పొందెదం. వారు జీవ జంతువుల యందును జీవం లేని వస్తువుల యందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గల వాణి అన్నింటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి అంతటను కూడా వారు వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానములు లేవు. వారికి ఇష్టమైనవి, అయిష్టమైనవి లేవు. వారిని జ్ఞప్తించుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందునట్టు చేసేదరు. ఈ సంసారమనే మహాసముద్రము దాటుట మహా కష్టము. విశేషుకముల నేడు కెరటములు దురాలోచనలని ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్టును కూడా విరగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము, అసూయలనేడు మొసలు నిర్భయముగా సంచరించును. అచట నేను నాది అను సుడగుండములను ఇతర సంశయములను గిర్రున తిరుగుచుండును. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేపలచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగ్గిస్తుని వంటివారు, అనగా నాశనము చేయువారు. సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రము దాటుటకు మన సద్గురువు నావ వంటివారు. వారు మనలను సురక్షితంగా దాటించెదరు. మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములను పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసేదము. మా మనస్సు అటు ఇటు సంచారము చేయకుండుగాక, నీవు తప్ప మరేమీ కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందుండుగాక. దీనిని ప్రతినిత్యము పారాయణం చేసేదము గాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినచో గలుగు ఫలితమును కూర్చి కొంచెము చెప్పుదము. పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్ర పారాయణం చేయుటకు ప్రారంభింపము. నీవిట్లు చేసినచో నీకుండు ముప్పేటుల కష్టములు తొలగిపోవు. శ్రీ సాయి కథలను అలవోగగా విన్నను ఆధ్యాత్మిక జీవితం నందు శ్రద్ధ కలుగు. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణం చేయుచున్నచో నీ పాపములన్నీ నశించును. జనన మరణంలనే చక్రం నుండి తప్పించుకొనవలెనన్నచో సాయి లీలలను చదువుము. వాని నెల్లప్పుడు జ్ఞప్తం నుంచుకొనుము. వారి పాదములని ఆశ్రయింపుము. వానిని భక్తితో పూజింపుము. సాయి లీలలనే సముద్రంలో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు. అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపంనే ధ్యానించినచో క్రమంగా నది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడించో అతడు తాను అనుదానిని పోగొట్టుకొని నది సముద్రంలో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో ననగా
జాగ్రత్త స్వప్న సుసువ్యవస్థలలో ఏదైనా ఒక అవస్థలో వారి అందు లీనమైనచో సంసార బంధం నుండి తప్పుకుందు. స్నానం చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకంతోనూ పారాయణం చేసి వారం రోజులలో ముగించురో వారి ఆపదలన్నీ నశింపగలవు. దీనిని పారాయణం చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారం వృద్ధి అగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది. ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవము కలదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానమును ధనమును ఐశ్వర్యముల సంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణం చేసినచో అది అపరిమితానందమును కలగజేయును. ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలేను. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మల వరకు మదిలో ఉంచుకొను. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులష్టమి నాడు, శ్రీరామ నవమి నాడు, విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నీ నెరవేరును. నీ హృదయం నందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అదములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు కల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియ భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసిద్రో వారిని మరవవద్దు. ఈ లీలలను ఎంత తీవ్రముగా చదివేదరో వినేదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలగచేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా నుండునట్లు చేయండి. ఈ కార్యమందు రచయితయు చదువరులు సహకరించవలను, ఉండరులు సహాయం చేసుకొని సుఖపడవలను. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము. కారుణ్యము చూపమని వారిని వేడదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవములయందు చూచెదరుగాక. తదాస్తు. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు. శుభం భవతు. ఓం జై జగదీశ హరే, ఓం జై జగదీశ హరే. भक्तजनों के संकट, भक्तजनों के संकट क्षण में दूर करे. ओम जय जगदीश हरे. जो ध्यावे पल पावे दुख विना मन का, साई दुख विना मन का. सुख संपत्ति घर आवे, सुख संपत्ति घर आवे, कष्ट मिटे तन का. ओम जय जगदीश हरे. माता पिता तुम मेरे, शरण पढ़ो मैं किसकी, साई शरण पढ़ो मैं किसकी. तुम बिना और न दूजा, आश करो मैं किसकी. ओम जय जगदीश हरे. तुम पूर्ण परमात्मा, तुम अंतर्यामी, साई तुम अंतर्यामी. परा ब्रह्म परमेश्वर, तुम सबके स्वामी. ओम जय जगदीश हरे. भक्त जनों के संकट क्षण में दूर करे. ओम जय जगदीश हरे.